ఇక తమిళనాడులో ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ ని ఆమె భర్త దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. చిత్తూరు జిల్లా సరిహద్దుకు సమీపంలోని వేలూరు జిల్లా గుడియాత్తంలో ఈ ఘటన జరిగింది. డ్యూటీ ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ తామరై సెల్విపై ఆమె భర్త అరవింద్ రోడ్డుపై కత్తితో దాడి చేసి చంపేశాడు. దాడి సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అరవింద్ కూడా గాయపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మరింత సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అసలు ఏం జరిగింది? ఎందుకు భార్యను అంత కిరాతకంగా భర్త చంపాల్సి వచ్చింది? పోలీసులు ఎలాంటి డీటెయిల్స్ అందిస్తున్నారు? ప్రస్తుతం ఇవాళ తమిళనాడు రాష్ట్రం చిత్తూరు జిల్లా సరిహద్దు జిల్లాగా అయినటువంటి వేలూరు జిల్లాలోని గుడియాత్తంలో అతి దారుణమైన ఘటన అయితే చోటు చేసుకునింది. ముఖ్యంగా గుడియాత్తం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సెల్వికి అలాగే భర్త అరవింద్కు తరచూ వివాదం జరుగుతూ ఉంది. సెల్వి మీద కుటుంబపరమైనటువంటి విభేదాల కారణం కాకుండా ఆ భార్య మీద అనుమానం కూడా అతను పెంచుకుంటూ వచ్చాడు. ఈ కారణంగా గత కొంతకాలంగా భార్యాభర్త ఇద్దరూ కూడా ఘర్షణ పడుతూ వస్తున్నారు. అయితే ఈ ఘర్షణ శృతి మించిన కారణంగానే భార్య మీద తీవ్రమైన అనుమానము, అలాగే అదే కాకుండా కుటుంబ కలహాల కారణంగా నిన్న రాత్రి మద్యం సేవించినటువంటి అరవింద్ భార్యని అంతమొందించాలని చెప్పేసి బాగా సంకల్పించాడు. ఈ క్రమంలోనే భార్య సెల్వి విధులు నిర్వహించి, అంటే హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది, గుడియాత్తంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది. తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలోనే వెనకనే ఆటో నడుపుకుంటూ ఆటో జీవనం సాగిస్తున్నటువంటి అరవింద్ భార్యని వెంటాడి టూ వీలర్పై వెళ్తున్నటువంటి భార్యను ఆటోతో ఢీకొని తరచూ తన చేతున్నటువంటి కత్తి ఆమె మీద హత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పెనుగులాట కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు భార్యను హతమొందించాడు. ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అయితే ఇదే క్రమంలోనే అతను తీవ్రంగా గాయపడినటువంటి అరవింద్ను స్థానికంగా ఉన్నటువంటి గుడియాత్తంలో ఉంటే ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. పోలీసులు చికిత్స అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకు ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు, ఏంటి, వీరి వెనక ఎలాంటి కారణాలు ఉంది, కుటుంబపరమైన తగాదాలే ఉందా, ఆర్థికపరమైన తగాదాలా, లేదంటే భార్యతో అనుమానం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా భార్య మీద పెంచుకున్నటువంటి అనుమానము, అదే కాకుండా కుటుంబపరమైన కలహాలు, ఈ రెండింటి కారణం. మరోవైపు మద్యం సేవించి తరచూ ఇంట్లో గొడవలు పడడం, ఈ మూడు ప్రధాన కారణాలని చెప్పేసి కూడా ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. శ్రవర్, మా కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదా? వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, కుటుంబ సభ్యులు ఇదివరలోనే భార్యాభర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా, అంటే దాదాపు 4-5 నెలల నుంచి ఈ వివాదం జరుగుతూ వస్తూ ఉంది. ఈ ఏడాది జనవరిలోనే మొదటగా భార్యతో గొడవపడ్డాడు, ఘర్షణ పడ్డారు. జనవరి నుంచి కూడా దాదాపు 4 పర్యాయాల పాటు కుటుంబ సభ్యులు, అంటే కుటుంబంలో వీరికి పెళ్లి కుదిర్చినటువంటి పెద్దల సమక్షంలో దాదాపు మధ్యస్థం కూడా జరిగింది. ఇద్దరిని కలిపే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా భార్యతో జీవనం సాగిస్తూనే భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. మరోవైపు తరచూ తాగేసి ఇంట్లో గొడవలు చేయడము, ఇది సహించినటువంటి భార్య కూడా భర్తను పదే పదే హెచ్చరించింది. ఇలాంటి విధానాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలని చెప్పి కూడా పదే హెచ్చరించింది. కానీ అలవాట్లో మానుకోనని చెప్పేసి కూడా భీష్మించిన ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణలు కూడా జరిగాయి. దాదాపు ఘర్షణ జరిగి అదే ఈ గుడియాత్తం పోలీస్ స్టేషన్లోనే భార్య కేసు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే కుటుంబ పెద్దలైతే నచ్చజెప్పి ఇంటి పరువు బజార్ని పెట్టొద్దని చెప్పేసి కూడా పదే భార్యకైతే నచ్చజెప్పారు. అంటే సెల్వికి అయితే కుటుంబ సభ్యులు నచ్చజెప్పారు. అయినా కుటుంబ సభ్యుల మాట విని సెల్వి కేసు పెట్టకుండా మిన్నకొనింది. ఈ క్రమంలోనే గత రాత్రి తన మీదే కేసు పెట్టి తనని వేధించే ప్రయత్నం చేస్తూ ఉందనే భావనతో, తాను చెప్పినట్టుగా నడుచుకోవడం లేదు, తనని ఎదిరించి మాట్లాడుతూ ఉంది అనే భావనతోనే ఈ సెల్వి వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరితోనో సంబంధం ఉంది కాబట్టి ఇవాళ భర్త మాట వినడం లేదనే భావనతోనే కక్ష పెంచుకున్నటువంటి అరవింద్ భార్యను అంతమొందించాలని చెప్పేసి నిర్ధారించుకున్నాడు. ఆ మేరకు రాత్రి తన చేత వెంట పెట్టుకుంటూ కత్తితో పుడిచి చంపినటువంటి ఘటన అయితే చోటు చేసుకునింది. పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేస్తూ వస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి విచారిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అదే కాకుండా కుటుంబ కలహాలే కాకుండా ఆర్థికపరమైన అంశాలు ఏమున్నాయని కూడా లోతుగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.